తిరుపతి జిల్లా చంద్రగిరిలో గోవిందధామం పేరుతో మహాప్రస్థాన నిర్మాణానికి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు భూమి పూజ చేశారు. 2 ఎకరాల 10 సెంట్ల భూమిలో రెవెన్యూ శాఖ అనుమతులతో స్థలాన్ని శుభ్రం చేయించి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రేపటి నుంచే శ్మశాన వాటిక పనులు ప్రారంభిస్తాం. ఈ గోవిందధామ నిర్మాణానికి సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. దాతలు విరాళాల రూపంలో సహకరించి ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పులివర్తి పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా చంద్రగిరి మహాప్రస్థానం సేవా సమితి ఏర్పాటైనట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. విరాళాల కోసం ప్రత్యేకంగా ఓ అకౌంట్ నెంబర్ను సమితి ద్వారా ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో చెత్తా చెదారాల మధ్య దహన సంస్కారాలు నిర్వహించాల్సిన దుస్థితి ఉండేదని, దాని కారణంగా మృతుల కుటుంబాలు తీవ్ర ఆవేదనకు లోనవుతుండేవని, ఇంతటి మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పులివర్తి నానికి ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. देवीं वादवदयन्तु देवां तां विश्वरूपां वसवो अनुकूल्यता सिद्धिरस्तु तेषां देशाम् आरोग्यतां सिद्धिरस्तु देवताभ्यो नमः संतोषतावद समये मुहूर्ताय नमः केशवाय स्वाहा नारायणाय स्वाहा పార్టీలు అతీతంగా చేద్దాం. ఇప్పుడు యుగంధర్ గారు చెప్పారు, పక్కన మన అన్న ప్రకాష్ రెడ్డి గారు సర్పంచ్ గారు కానీ, మన చంద్రగిరి సర్పంచ్ గారు కానీ అందరూ మాట్లాడారు. ఇక్కడ వెంకటముని గారు కానీ అందరూ మనందరిది. ఇది చంద్రగిరి డెవలప్మెంట్ అంటే నాని ఎమ్మెల్యే కాదు, మనందరి కృషి. మీ అందరి కృషి ఉంటేనే నేను చేయగలుగుతా. కాబట్టి మీ అందరూ కూడా ఇంకా ఉండి దీని తర్వాత చంద్రగిరి టౌన్లో కూడా చాలా మంది అనుకుంటారు ఏదో మాట్లాడాడు, 3 మీటింగ్లు పెట్టి వెళ్ళిపోయినారు, రోడ్డు వైండింగ్ చేయాల, ఇది మామూలు జరిగేది అనుకుంటాను. అట్లా అనుకోవద్దండి. నెక్స్ట్ చేసేది చంద్రగిరి టౌన్లో వైండింగ్. ఆ వైండింగ్ కూడా మీరు అందరూ కూడా సహకరించండి. వచ్చే వారం నుంచి స్టార్ట్ చేద్దాం. వైండింగ్ చేస్తేనే మన నేలలు, మన స్థలం విలువ పెరుగుతుంది, మన ఊరు అభివృద్ధి చెందుతుంది. గతంలో నేను చిన్నప్పుడు మా పెదనాన్న నామినేషన్ వచ్చినప్పుడు చూసా, అప్పుడు ఎట్లుంది ఈ రోజు అట్లా ఉంది. చంద్రగిరి ఖచ్చితంగా చాలా అవసరం ఉంది. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ స్వర్ణముఖి నదిలో వాడటం, దానివల్ల వర్షాకాలంలో చాలా అనేకమైనటువంటి ఇబ్బందులు, అంటే ఏదైనా జరిగినప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు గౌరవప్రదంగా మనం చేసుకుంటా ఉంటాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం. అలాంటిది ఇంత పెద్ద టౌన్ లో ఒక గోవిందధామం లేకపోవడం అనేది నిజంగా ఒక అంటే